నానబెట్టిన బఠానీ అండి, వాటిని తాలింపు వేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. కరివేపాకు, కొంచెం నూనె, ఒక ఉల్లిపాయ, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు. ముందుగా కుక్కర్ తీసుకొని శుభ్రం కడిగి పెట్టుకున్న బఠానీ వేసి ఉడికించాలండి. స్టవ్ వెలిగించానండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. మరీ మెత్తగా అయిపోవద్దు. ఉడికిందో లేదో మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఎలా ఉడకాలో అలా ఉడికించుకోండి. మెత్తగా తినేటోళ్ళు కొంచెం ఎక్కువ ఉడికించుకోండి. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1-2 విజిల్కి ఆఫ్ చేసేయండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొద్దిగా నూనె అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు. చాలా సింపుల్ అండి ఇది. మనం ఇలా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఇలా చేస్తే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగించకండి, కొంచెం ఏగనట్టు ఉండాలి. అప్పుడే తాలింపుకి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అప్పుడు చాలండి. గట్టిగా తినేటోళ్ళకి, మెత్తగా తినేటోళ్ళకి అయితే 2-3 పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, మరీ ఎక్కువ వేయద్దు. చిటికెడు కారం, ఉడికిన బఠానీ అండి తాలింపులు వేసేయాలి. కొద్దిగా పుదీనా ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే. ఇది మనం ఒక కప్పు తిన్నామంటే చాలండి, టిఫిన్ తినే అవసరం ఉండదు. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా శక్తిగా ఉంటారండి ఇది తింటే. రోజంతా చాలా హెల్తీగా ఉంటారు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకైతే కొద్దిగా బాగా ఉడికించి పెట్టండి. ఎందుకంటే పెద్దవాళ్ళకైతే అరగదు, చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళలాగే ఉంటారు కాబట్టి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఉడికించి పెట్టండి. కొంచెం యంగర్స్ లాంటి వాళ్ళు అయితే అరిగించుకుంటారు, వాళ్ళకి కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఇంకా కొంచెం మెత్తగా ఉడికించమని చెప్తాను నేనైతే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి.